జరుగుతున్నది. మొదటగా గణపతి పూజ చేసి స్వామివారి యొక్క కళ్యాణం ప్రారంభమవుతున్నది. అగ్నిదేవుడు పాయసాన్ని ఇస్తే ఆ పాయసాన్ని ముగ్గురు భార్యలకి చెల్లించడం పలుకుతాడు. ఆ కౌసల్య గర్భంలో 12 నెలలు గర్భంలో ఉండి ఆ తర్వాత ఉద్భవించినటువంటి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు మన రామచంద్రమూర్తి. ఇక అమ్మవారు స్వామి ఎక్కడ ఉండేది, ఓ రామ నువ్వు 14 సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళాలి, భరతుడు ఈ రాజ్యాన్ని పరిపాలించాలని చెప్తే తండ్రి మాట జలదాన్ని చేసుకుంటా 14 సంవత్సరాలు చెప్పులు కూడా వేసుకోకుండా తండ్రి మాటను నిలబెట్టాలని చెప్పేసి 14 సంవత్సరాలు రాముడు అరణ్యానికి వెళ్తాడు. అమ్మవారు కూడా రాముల వారి వెంట వెళ్తుంది. ఈ విధంగా ఎందుకు జరిగింది అంటే రావణ సంహారం జరగాలంటే రాముడు అడిగి వెళ్ళాలి కాబట్టి రాముడు అడవికి వెళ్తాడు. ఈ విధంగా అడిగి వెళ్ళినప్పుడు చిత్రకూట పర్వతమునందు ఇల్లు ఉంటే రావణుని యొక్క చెల్లెలు ఆ విధంగా అపహరించుకోబడిన తర్వాత రాముడు అపహరించి ఉంటే ఒకవేళ చనిపోవలు వస్తే భార్య భర్త ఇద్దరు కలిసి చనిపోయే వాళ్ళంట. అంటే ఆడవాళ్ళు ఎవ్వరు కూడా అమంగళ్యంగా లేకపోకుండా అందరికీ పశువుగా సాధించి ఎవరికి ఆకలి అనేది లేకపోకుండా అందరికీ సంపూర్తిగా అన్నాన్ని ఇచ్చి దొంగల భయం లేకపోకుండా అయిన తర్వాత అగ్ని ప్రమాదాలు జరుగుతుంది.